న్యూస్. రాజీనామా చేయాలన్నా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నా తన ధైర్యం పార్టీ కార్యకర్తలే అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వారి అండతోనే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఉప ఎన్నికొస్తే కూడా గెలుస్తానని దానం స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారు అని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో దానం నాగేందర్ పాల్గొన్నారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు అని, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు అని, వాళ్లు కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా స్పష్టం ఇవ్వాలన్నారు. సార్, ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైనా ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది.